హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక టెంపుల్కి అయితే తీసుకువెళ్ళబోతున్నాను. ఆ టెంపుల్కి మనం వెళ్ళాలి అంటే ముందుగా మనం ఈ పచ్చనైన పొలాలన్నిటినీ దాటుకొని వెళ్ళాలన్నమాట. మధ్య మధ్యలో ఎడ్ల బండ్లని, ఆ తర్వాత కొన్ని వాగులు, ఇంకొన్ని సరస్సులు, కాలువలు, వీటన్నింటిని దాటుకుంటూ మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికైతే వెళ్ళాలన్నమాట. ఇదిగోండి చెరువు, చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. విలేజ్లో చాలా హాయి అయిన జీవితం కదా. ఈ ప్లేస్ అన్నిటినీ సిటీస్లో ఉండే వాళ్ళు కనుక చూసినట్లయితే అసలు వాళ్ళకున్న డిప్రెషన్ అంతా కూడా ఇట్టే మాయమైపోతుంది కదా. సరే, చిట్ట చివరికైతే మనం ఇప్పుడు మన గమ్యస్థానానికి అయితే చేరుకుంటున్నాము. మనం ఇప్పుడు శ్రీ భద్రావతి సమేత మార్కండేయ స్వామివారిని అయితే దర్శించుకోవాలి. ఆ స్వామివారి గుడికి మనం వెళ్ళాలి అంటే ముందుగా మనం గ్రామదేవతని, తర్వాత అభయాంజనేయ స్వామివారిని కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అదిగదిగో అండి, మనం వెళ్ళాల్సిన దేవస్థానం అయితే వచ్చేసింది. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి వారి దేవస్థానానికైతే వచ్చేసాము మనము. శ్రీ మార్కండేయ స్వామి వారు గొప్ప శివభక్తుడు కదా. కిందటి సంవత్సరం అయితే మేము శ్రీ మార్కండేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించి సంవత్సరం అయితే గడిచిపోయింది. రెండవ సంవత్సరం మనం ఇప్పుడు పూజ కార్యక్రమాలన్నింటినీ పాల్గొనడానికైతే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. పద్మశాలీల కులస్తుల దైవంగా అయితే ఈ మార్కండేయ స్వామి వారిని అయితే పూజిస్తారు. చాలా మహిమ గల దేవుడండి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కోరిన కోరికలన్నిటిని అయితే చాలా చక్కగా తీరుస్తారండి ఈ స్వామివారు. మేము వెళ్ళిన తర్వాత మా చేత మండపారాధన అయితే చాలా బాగా చేపించారు ఈ పంతులు గారు. ఇంతకుముందు ఎప్పుడో అయితే నేను ఈ మండపారాధన పూజనైతే చేయలేదు. మా చేత అయితే చాలా బాగా అంటే చాలా బాగా చేశారు ఈ పంతులు గారు. కలశంలో మనకు కలశాన్ని మనం అమ్మవారుగా పూజిస్తాం కదా. ఆ కలశంలో వాటరు ఒక 2-3 రోజులు ఉంచి ఆ వాటర్ని మనం తీసుకోవడం వలన చాలా రకాలైన వ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతూ ఉంటారు. మేము కూడా కిందటి సంవత్సరం అయితే ఒక బాటిల్ వాటర్ అయితే తీసుకెళ్ళాము. మా చేత అయితే మండపారాధన పూజ అయితే చక్కగా చేపించారు. చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పంతులు గారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చేత అయితే గౌరీమాతకు హారతులు అయితే ఇప్పించారు. ఈ మండపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమానికైతే సిద్ధం చేస్తున్నారు. హోమం కూడా చాలా బాగా జరిగింది. చాలా చక్కగా, చాలా ప్రశాంతంగా గడిచిపోయింది వాతావరణం అయితే. అసలు మాకు టైమే తెలియలేదు. ఈ పంతులు గారు కూడా చాలా సరదాగా అన్ని విషయాలను అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా అయితే మా చేత పూజా కార్యక్రమాలు అయితే నిర్వహింపచేశారు. కానీ హోమం చుట్టూ కూర్చోవడం వలన ఆ సెగనైతే మాత్రం తట్టుకోలేకపోయాము కొద్దిసేపు. తర్వాత ఈ హోమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చిట్ట చివర ఇందులో వస్త్రాలను కూడా వేసేస్తారు కదా స్వామివారికి, అగ్నిదేవుడికి. హోమం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. మా చేత అయితే నవధాన్యాలని వేయమని చెప్పేసి ఇచ్చారు. అగ్నిదేవుడు అయితే మేము ఎటువైపు చూస్తుంటే అటువైపు వెళ్ళిపోతున్నారు. చూసారా, గమనించారా హోమంలో అగ్నిని? హోమం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము భోజనాలు అయితే కండక్ట్ చేశాము. విలేజ్ అందరికీ అయితే భోజనాలు కండక్ట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. కిందటి సంవత్సరం కూడా మేము ఇలాగా ఊరు మొత్తానికైతే భోజనాలు అనేవి కండక్ట్ చేశాము.
ఈరోజు ఆదివారం కావడంతో అందరికీ సెలవు కావడంతో చాలామంది అయితే చక్కగా అటెండ్ అయ్యారు. వీళ్ళంతా మా బంధువులు. వీళ్ళలో చాలామంది అయితే ఆర్ఎంపీ డాక్టర్స్, ఇంకా కొంతమంది అయితే హెల్త్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా మా బంధువులలో అయితే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. బంధువులంతా చక్కగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయితే అవుతారు. భోజన కార్యక్రమాలు కూడా చాలా సరదాగా గడిచిపోయాయి. ఈ మా అమ్మ చూసారా, చాలా స్టైల్గా హాయ్ చెప్తుంది. నాకైతే భలే ముచ్చటేసింది. అందరూ చక్కగా హాయ్ చెప్తున్నారు. చాలా అంటే చాలా సరదాగా గడిచిపోయింది. అక్కడ అటువైపు చూడండి, కార్నర్లో అందరూ యూత్ ఫ్యామిలీ, యూత్ అందరూ కలిసి ఒక దగ్గర చేరి భోజనాలు అయితే చేసేస్తున్నారు. అసలు టైం అనేది ఎలా గడిచిపోయిందో మాకైతే అస్సలు అర్థం కాలేదు. చాలా అంటే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది టైం అయితే మాత్రం. బంధువులంతా చక్కగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టేసి ఈ ఒక్కరోజైతే చక్కగా అందరూ అయితే మీట్ అయ్యారు. ఈ మేడం అయితే టీచర్, ఈ మేడం గారు కూడా టీచరే. ఇంకా వీళ్ళంతా కూడా నాకు ఏమేమి వర్క్ చేస్తారో అందరూ అయితే నాకు తెలియదు, కొంతమంది మాత్రమే తెలుసు. అందరూ అయితే చక్కగా హ్యాపీగా హాయ్ చెప్తున్నారు. అందరూ చాలా సరదాగా ఉన్నారు. మేమైతే ఈరోజు భోజనంలో ఇవన్నీ అయితే పెట్టాము. తర్వాత భోజన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సరదాగా అలాగా ఊరు చూద్దామని చెప్పి బయలుదేరాము. అబ్బా, ఇది నాకు మాత్రం ఒక పెద్ద టాస్క్. నేను వచ్చిన రోజు నుంచి ఈ కోడిని పిల్లల్ని కలిపి వీడియో చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను. చివరికైతే దొరికింది. ఆ తర్వాత అలా ముందుకైతే వెళ్ళిన తర్వాత నాకు ఈ కనకాంబరాల ప్లాంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. అందుకే ఫొటోస్ అయితే చక్కగా తీసుకున్నాము. ఇంకొక స్పెషల్ ఉందండో ఈ ఊరికి. అదేంటంటే ఒక చిట్టి చెరువు లాంటిది ఉందన్నమాట. అందులో పడవ ప్రయాణం కూడా ఉందన్నమాట. ఆ లేడీ చూసారా ఎంత చక్కగా పడవనైతే నడుపుతుంది. ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదండి, చాలా తక్కువే, 100 రూపీస్ 5 మెంబర్స్ కలిపి. సరే, పడవ ప్రయాణం అయితే సరదాగా గడిచిపోయింది. ఇప్పుడు మనము స్వామివారిని ఊరేగించడానికి మనము ఒక రథాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సింపుల్గా ఒక రథం అయితే మనం రెడీ చేస్తున్నాము. దానికోసం వెహికల్ అయితే తెప్పించి పెట్టాము. ఇది చూసారా, చేతిలో కత్తి, తర్వాత మనం ఇందాక చూసిన కలశాన్ని, తర్వాత మార్కండేయ స్వామి వారి ఫోటోని చక్కగా అయితే వెహికల్లో అయితే అరేంజ్ చేశాము. ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటే ఈయన చూసారా, ఈయనకి అమ్మవారు కలలోకి వస్తూ ఉంటారంట, ఎప్పుడు ఒంటి మీదనే ఉంటూ ఉంటారంట. కర్పూరం అయితే అరచేతిలో పెట్టుకొని చూడండి ఎంత చక్కగా వెలిగిస్తున్నారో. వెలిగించడమే కాకుండా మింగేస్తున్నారు. నేనైతే తర్వాత ఈయనని అడిగాను, మీకు ఇలాగా ఇబ్బందిగా ఏమనిపించలేదా అంటే, ఏమనిపించలేదమ్మా, నాకు అమ్మవారు ఎప్పుడు నా ఒంటి మీద ఉంటారు అని చెప్పారు. తర్వాత మధ్య మధ్యలో చూడండి, ఈయన అయితే నాట్యం చాలా చక్కగా వేశారు. అబ్బా, నాకైతే అసలు పెయిన్ లేదా ఈయనకి అనిపించింది. తర్వాత అయితే నేనైతే అడిగాను, మీకు అసలు నొప్పి పుట్టదా తర్వాత రోజైనా అని. ఈయన చెప్పారు, నాకు అమ్మవారు ఎప్పుడు ఒంటి మీద ఉంటుందని చెప్పాను కదమ్మా, అందుకని నాకైతే ఏం నొప్పి తెలియదు అని చెప్పారు. ఒక్కసారి కాదు, ఈయనైతే దాదాపు 2-3 సార్లు అయితే ఇలాగా గుచ్చుకోవడం జరిగింది. అలానే నాట్యం కూడా వేశారు. చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. నేనైతే ఇలా చేయగలిగేదాన్నా, అస్సలు చేయగలిగేదాన్ని కాదు. ఎంత భక్తి ఉంటే తప్పితే ఇలా చేయలేరు కదా. అసలు ఎంత చక్కగా లయబద్ధంగా అయితే నాట్యం వేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి దృశ్యాన్ని?
మధ్య మధ్యలో స్వామివారిని ఊరేగిస్తున్నప్పుడు ఇలా టపాసులు కూడా పేలుస్తున్నారు. అసలు ఆ వెలుతురులో అయితే ఆహా, చిమ్మ చీకట్లో కూడా ఈ టపాసుల వల్ల మంచి వెలుతురు అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా సంబరంగా జరిగింది ఈ ప్రోగ్రాం అయితే మాత్రం. ఆహా, ఎంత బాగుందంటే అంత బాగుంది. మధ్య మధ్యలో అయితే ఇలా టపాసులు పేలుస్తూ పిల్లలు డాన్సులు వేస్తూ అలా అయితే చక్కగా రథం ఊరేగింపు అయితే జరిగింది. రథం ఊరేగింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్వామివారు మళ్ళీ హారతి అయితే ఇస్తున్నారు. కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్వామివారికి కూడా దిష్టి తగలకుండా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఈ స్వామివారు ఈ ప్రోగ్రాం అంతట్లో నాకైతే ఈ స్వామివారే స్పెషల్గా అనిపించారు. ఎందుకంటే కర్పూరం అరచేతిలో వెలిగించుకోవడం, తర్వాత ఆ శూలాలని కూడా నాలుకకి అలాగా, తర్వాత తలకి కూడా శూలాలనైతే ఇలా గుచ్చుకొని అయితే లయబద్ధంగా నాట్యం అయితే చేశారు. ఈ ప్రోగ్రాంలో చివరిగా హారతి అయిపోయిన తర్వాత కొబ్బరికాయతో హారతి అయిపోయిన తర్వాత ఇప్పుడు పళ్ళెంతో అయితే స్వామివారికి హారతి ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రాం? నచ్చిందా మీకు? వీడియో అసలు ఎలా అనిపించింది? బోర్ అనిపించిందా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఎప్పుడైనా ఇలాంటి దృశ్యాలను చూసుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అయితే విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే తిరుగు ప్రయాణం అయితే కంప్లీట్ చేసుకొని ఒంగోలుకి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము. నెక్స్ట్ టైము మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.